హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో ధీరజ్ అయితే ప్రేమతో నేను నీకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నాను అంటూ ఉంటాడు. ఆ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసుకోబోతున్నాం. అలానే నర్మద వేదవతికి ఒక గుడ్ న్యూస్ చెప్తుంది. అవి ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్గా సీరియల్లోకి వెళ్ళిపోదాం. ప్రేమ అయితే ధీరజ్కి అయితే తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ప్రేమ నీకు గుడ్ న్యూస్ చెప్తాను, ఒక బ్యాడ్ న్యూస్ చెప్తాను. ఈ న్యూస్ నువ్వు విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు, నాతో మాట్లాడుతావు అంటూ ఉంటే ఇంకా ప్రేమ అయితే ఏం మాట్లాడకుండా ఫుడ్ అయితే తినిపిస్తూ ఉంటుంది. అదే టైంలో ధీరజ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు గుడ్ న్యూస్ చెప్తా విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డెలివరీ జాబ్ మానేశాను. వీడేంటి బ్యాడ్ న్యూస్ కదా, గుడ్ న్యూస్ ఇంకేంటి అని అనుకుంటున్నావా? నేను అలానే ఒక డ్రైవర్గా జాయిన్ అయ్యాను. దానివల్ల నాకు ఒక 3,000-4,000 ఎక్కువనే వస్తుంది. సో దానివల్ల నీకు మన ఖర్చులకి నీ చదువు కూడా సెట్ అవుతుంది అని ప్రేమతో అంటుంటే, ప్రేమ అయితే ఏం మాట్లాడుకుంటా ధీరజ్కి అయితే ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. ఇంకా అదే టైంలో వల్లి అయితే యాహూ మా ఆయన నాకు ముద్దు పెట్టాడు అని ఎగురుకుంటూ వస్తుంటుంది. అప్పుడే నర్మద, వేదవతి, ప్రేమ అయితే అక్కడ కూర్చుంటారు. అప్పుడే నర్మద అయితే ఇలా అంటూ ఉంటుంది, అదేంటి మీ ఆయన నీకు ముద్దు పెట్టాడు, ఈ ప్రపంచంలో మీ ఆయన నీకు ముద్దు పెట్టాడని ఆనందపడుతున్నావా? మా ఆయన కూడా నాకు చాలాసార్లు ముద్దు పెట్టాడు. చూడు, అత్తకు కూడా మా అమ్మ ఎన్నోసార్లు ముద్దు పెట్టి ఉంటాడు అని అంటుంటే అప్పుడే వేదవతి అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. అంతెందుకు, ప్రేమకు కూడా ధీరజ్ మన పాటలో ముద్దు పెట్టాడు అంటుంటే అప్పుడే వేదవతి అయితే ఏంటి ముద్దు పెట్టాడా అంటుంటే అప్పుడే వేదవతి అయితే వల్లి నువ్వు లోపలికి వెళ్ళు అంటుంటే అప్పుడే వల్లి అయితే మే నహీ జాऊंगी, మే ఇద్దరి దేకుంగి అంటుంటే అప్పుడే వేదవతి జావు అంటుంటే ఇంకా వల్లి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే వేదవతి ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏంటి నర్మద చెప్పింది నిజమేనా అంటుంటే ప్రేమ అయితే ఒక్కసారిగా సిగ్గుపడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది.